చింతకాయలు పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ కమెంట్లో చెప్పండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సగం పెసరపప్పు తీసుకొని దాన్ని మంచిగా కడుక్కున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు, తర్వాత ఒక పావంత నూనె పోసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చికాయలు కొన్ని ఎక్కువనే పడతాయి, ఎందుకంటే చింతకాయలు పులుపు కదా, కారాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఇంకొకటి పప్పు కూడా 2-3 సార్లు కడగాల్సిన అవసరం ఏం లేదు, ఒక్కసారి కడుక్కుంటే చాలు. తర్వాత ఒక ఉల్లిగడ్డ కోసేసుకున్నాను. టమాటాలు అయితే 3 కోసేసుకుంటున్నాను, ఎందుకంటే చింతకాయల పప్పు కదా, టమాటాలు ఎక్కువ ఉంటేనే నాకు టేస్ట్ నచ్చుతుంది. ఇక తర్వాత లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఎల్లిపాయ జీలకర్ర మంచిగా దంచేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ పప్పు మాత్రం ఆసమ్గా టేస్ట్ తెప్పిస్తుంది. పప్పు పొయ్యి మీద పెట్టేసినాక చింతకాయలు అయితే సపరేట్గా ఉడికించుకున్నాను. ఇంకా ఓపెన్ చేసి చూస్తే 2 విజులకే పప్పు అయితే బాగా ఉడికిపోయింది. 2 స్పూన్ల ఉప్పు వేసిన తర్వాత మెత్తగా పిసికేసి పెట్టుకున్న చింతకాయలను కూడా వేసుకోవాలి. అందులోనే చింతకాయల పప్పు కాబట్టి పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా అది మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత తిరగవాత కోసం అని ఒక బాండి పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా తిరగవాత పప్పులు వేసి కలుపుకుంటే అయిపోయా. వేడి వేడి అన్నంలో చింతకాయల పప్పు వేసుకొని పక్కన ఎండుమిర్చి కూడా కలుపుకొని ఉడకబెట్టిన గుడ్డు పెట్టుకొని తింటే అబ్బా టేస్టీ ఉంటుంది. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.